హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. మా సంఘ సభ్యులకు ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుని అయితే ఈ వీడియో చేస్తున్నాను. అదేమిటో మనం వీడియోలోకి వెళ్దాము. ఒక విషయం మనకు తెలిసినట్లయితే నలుగురికి చెప్పడం అలవాటు చేసుకోండి. అది ఏదైనా కావచ్చు. ఎదుటి వారికి మనం అంతా సాయం చేసే గుణాన్ని అయితే మీరు పెంపొందించుకోండి. మనకు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది. అది ఏ విషయమైనా కావచ్చు. ముఖ్యంగా నేనైతే నాకు తెలిసిన విషయాలు, సంఘ విషయాలు, ఏ ఒక్క ఆర్పి ఫోన్ చేసినా, సభ్యురాలు ఫోన్ చేసినా నాకు తెలిసిన విషయాలు వాళ్ళకి చెప్తాను. అంటే తప్పును తప్పు అంటాను. వాళ్ళు అడిగిన ప్రతిదీ చెప్పడం కాదు, వాళ్ళకి కరెక్ట్గా ఉపయోగపడుతుందా లేదా, వాళ్ళు అడిగింది కరెక్టేనా అని అనుకుంటేనే నేను వాళ్ళకి చెప్తాను. ఎందుకంటే వాళ్ళు మనల్ని అడగడం, చెడు గురించి అడిగితే మాత్రం నేను చెప్పను. మంచికి సంబంధించి అడిగింది అయితేనే నేను చెప్తాను. అది ఒకవేళ సంఘంలో సమస్య వచ్చినా అడుగుతారు నన్ను, సభ్యురాలైనా కొంతమంది ఆర్పీలైనా వాళ్ళు నాకు ఏదైనా డౌట్ వచ్చినా అడుగుతారు. అడిగితే నేను దానికి సంబంధించింది ఏ విధంగా పోవాలి, ఏ విధంగా చేయాలి అనేసి, వాళ్ళకు న్యాయం ఏ విధంగా జరుగుతుంది అనే దాని విషయంలో మాత్రం నేను చెప్తాను. అట్లా అని ఎదుటోళ్ళకి సమస్య వచ్చే విధంగా కాదు నేను చెప్పేది. ఒకవేళ సంఘంలో సమస్య వస్తే ఆ సమస్యను ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఏ విధంగా పోవాలి, అక్కడ సభ్యురాలు నష్టపోకూడదు, సభ్యురాలకి లీడర్కి మధ్య గొడవలు, ఆర్పీలకు మధ్య గొడవలు రాకూడదు, అందరూ ఉండాలి. ఏదైనా కూడా మన గొడవ ఏదైనా వచ్చినా కూడా మన సమైక్య పరిధిలోనే ఉండాలి. అదైనా పర్వాలేదు. ఇంకా నేను బీఎల్ఓ కూడా చేస్తాను కాబట్టి దానికి సంబంధించిన ఆన్లైన్కి సంబంధించి మిగతా బీఎల్ఓలు కూడా ఫోన్ చేస్తారు, ఎట్లా చేయాలి, ఏ విధంగా ఆన్లైన్లో ఏదన్నా రాకపోతే ఎందుకు కావట్లేదు అని అడుగుతారు. అదైనా కూడా నాకు తోచింది చెప్తాను. నేను కూడా నాకు తెలియనప్పుడు నేను ఎదుటోళ్ళని అడిగి నేర్చుకుంటా. ఏ విషయం సంఘాలదే కావచ్చు, ఓటర్స్దే కావచ్చు, మిగతా బ్యాంకుకు సంబంధించి ఏ పనైనా, ఏ బ్యాంకులో ఎట్లుంటుంది నాకు తెలియకపోతే ఎదుటి వాళ్ళని తెలుసుకుంటా. నేను చెప్పే వాళ్ళని అడుగుతా, చెప్పని వాళ్ళని అడగను. కొంతమంది ఎందుకు చెప్పాలి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళని అయితే నేను అడగను. నాకు ఎవరైతే హెల్ప్ చేస్తారో అనుకుంటున్నారో వాళ్ళని అడుగుతా నేను ఏదైనా. అట్లా కూడా అలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు అన్న ఉద్దేశంతో ఏదైనా తెలిసిన సంఘాలకు సంబంధించిందైనా ఏదైనా కూడా వాళ్ళకి నేను చెప్తాను. అందుకే వాళ్ళు సంఘాలకు సంబంధించింది అయినా ఏ ఇతర విషయాలైనా మన సరే, ఒక సంఘమే కావచ్చు, ఒక ఓటర్స్దే కావచ్చు, ఒక బ్యాంకు పని కావచ్చు, ఆఖరికి ఏదైనా ఇప్పుడు చిన్న షాపింగ్ విషయం కావచ్చు, ఏదైనా కూడా నన్ను ఏదైనా అడుగుతానైతే నేను వాళ్ళకి నా వంతు సాయం చేస్తా. మనము ఎదుటి వాళ్ళకి సాయం చేస్తే మంచిది, చేయకపోయినా పర్లేదని చెడైతే చేయకండి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే సాయం కావాలని తీసుకొని ఆ తర్వాత మన ముఖం కూడా చూడరు. అయితే పర్వాలేదు, మనం సాయం చేసి అయితే అనకూడదు. మనకు ఏది వచ్చినా కూడా, ఎక్కడ పని చేసినా కూడా అందరం ఒక తీరు ఉండాలనే భావన ఉండాలి. అది ఉన్నప్పుడే ఎన్ని రోజులకైనా ఇప్పటిది ఇప్పుడు నేను బాగున్నా కదా, వాళ్ళకి తప్పు నాకేంది, వాళ్ళది నేను తీసుకున్నా కదా అనే భావనలో కొంతమంది ఉంటారు. అట్లా ఎదుటి వాళ్ళను ఇబ్బంది పెట్టి ఎప్పుడైనా బతకొద్దు. మనం తెలిసింది చెప్పి వాళ్ళకి సహాయపడే విధంగా ఉండాలి. లేకపోతే ఊరుకోండి. ఈ రెండిట్లో ఏదో ఒక మంచి పని చేయండి. ముఖ్యంగా ఈ పని అయితే చేయండి. తెలిసిన వరకు నలుగురికి చెప్పడం అలవాటు చేసుకోండి. దాని ద్వారా మనకు కూడా ఎదుటి వాళ్ళకు మంచి చేసిన అనే భావన మనలో ఉంటుంది. వాళ్ళు కూడా నేర్చుకునే అనేది ఉంటుంది. మీరు కూడా అదే విధంగా చేయాలని నేను కోరుకుంటున్నా. ఓకేనండి. మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.